ఎమ్మెల్యే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఓవర్ యాక్షన్తో నిత్యం వార్తల్లో ఉండడమే ఆ నేత నైజం. కీలక నేతల్ని టార్గెట్ చేసి సవాళ్లు విసరడమే ఆయనకు తెలిసిన ఏకైక విద్య. అప్పుడు ఈటెల రాజేందర్, ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ను టార్గెట్ చేస్తూ హంగామా చేస్తున్నారు. పొలిటికల్గా ఛాలెంజ్ చేయడంలో ఘనాపాటి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయన చేసిన ఓవర్ యాక్షన్ ఏంటి? తడి బట్టలతో చేసిన ప్రమాణం దేనికోసం? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? మంత్రిపై ఆరోపణలు. తడి బట్టలతో ఆంజనేయ స్వామిపై ప్రమాణం. ఇప్పుడు హుజూరాబాద్ పాలిటిక్స్ లో ఈ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ సొంత పార్టీ నేతలకు ఇబ్బందులు తెప్పిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వానికి కొత్త తలనొప్పులు తెప్పిస్తున్నాయి. ఈయన వ్యవహార శైలి గులాబీ దళం నుంచే విమర్శలు వస్తున్నాయి. నిత్యం ఏదో ఒక ఆరోపణతో కాలం వెళ్లతీయటం తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు. బట్ట కాల్చి మీ ముఖంపై వేయటం నా వంతు, మసిని తుడుచుకోవడం మీ వంతు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. సీజన్ కు ఒక కీలక నేతను టార్గెట్ గా పెట్టుకుని ఆరోపణలు చేయటమే నైజంగా పనిచేస్తున్నారు. తన సవాళ్లతో పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకువెళ్తున్నారు. హాట్ కామెంట్స్, ఆరోపణలను రాజకీయ నాయకుల దృష్టిని తన వైపు తిప్పుకోవటం మినహా కౌశిక్ రెడ్డి చేసిందేమీ ఉండటం లేదన్న టాక్ హుజూరాబాద్ లో ఉంది. పబ్లిసిటీ వస్తుందనుకుంటే తనపై ఎవరు సవాల్ విసిరినా స్పందించి రచ్చరచ్చ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ నేత. గతంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి. ప్రభుత్వం పోలీసుల అండదండలతో హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏకంగా టెంట్ వేసి నియోజకవర్గ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని ఈటెలకు సవాల్ విసిరారు. వేదికపై కుర్చీ కూడా ఏర్పాటు చేసి రాజకీయ రచ్చ చేశారు. అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో పోలీసులు కూడా ఏమీ చేయలేక కౌశిక్ రెడ్డికే సహకరించారు. ఆ సమయంలో ఈటెల రాజేందర్ ఈ నేతను లెక్క చేయకుండా ఓ మహిళను చర్చకు పంపి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ పై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలతో రాజకీయ కాక రగిలింది. ఫ్లై యాష్ లో 100 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిలో పొన్నంకు ముడుపులు ముట్టాయన్న ఈ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, ఇసుక కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేశారని ప్రత్యారోపణ చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. దమ్ముంటే చెల్పూరు ఆంజనేయ స్వామి ఆలయంలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ వచ్చి ప్రమాణం చేస్తానంటూ మరో హడావిడి చేశారు. హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ కు వచ్చిన కౌశిక్ రెడ్డిని శాంతి భద్రతల సమస్యతో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇంట్లోనే తడిబట్టలతో స్నానం చేసి తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డికి తాము స్వయంగా డబ్బులు ఇచ్చామని హుజూరాబాద్ వాసి నేరేళ్ల మహేందర్ గౌడ్, వేణవంక మండలానికి చెందిన మహిపాల్ రెడ్డి ఆరోపించారు. మహేందర్ గౌడ్ కూడా కౌశిక్ రెడ్డికి డబ్బులిచ్చినట్లు గుడిలో తడిబట్టలతో స్నానం చేశారు. దీంతో తడిబట్టల ఛాలెంజ్లు హుజూరాబాద్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. హుజూరాబాద్ లో హడావిడి చేసిన కౌశిక్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కుంభకోణం సవాల్ సీన్ ను హైదరాబాద్ కు మార్చారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి రావాలని మంత్రి పొన్నంకు సవాల్ విసిరారు. అక్కడ కూడా ఇదే స్థాయిలో హల్చల్ చేశారు. మొత్తానికి పొన్నం ప్రభాకర్, ఈటెల రాజేందర్ లాంటి నేతలను టార్గెట్ చేసి మరీ నిత్యం వార్తల్లో ఉంటున్నారు కౌశిక్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ కానీ ఈటెల రాజేందర్ కానీ ఇద్దరూ ఎలాగో తన సవాల్ స్వీకరించరని తెలిసి ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారన్నది లోకల్ టాక్. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ శాసనసభ్యులు ఫైర్ అవుతున్నారు. ఫ్లై యాష్ స్కామ్ ఆరోపణల తర్వాత మళ్లీ మహాలక్ష్మి స్కీమ్ ఉచిత బస్సు టికెట్ల కుంభకోణం అంటూ మరో అంశాన్ని అందుకున్నారు. ఇలాంటి పొలిటికల్ డ్రామాలు, సవాళ్లను ఆపి హుజూరాబాద్ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టాలని ఈ నేతకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు కోరుతున్నారు. చిల్లర మల్లర రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే మళ్లీ వచ్చే ఎన్నికల్లోని సంగతి చూస్తాం బిడ్డ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఓటర్లు. గెలిస్తే చైత్రయాత్ర, ఓడితే తమ కుటుంబ శవయాత్ర అంటూ బ్లాక్మెయిల్ కామెంట్స్ చేసి గెలిచిన కౌశిక్ రెడ్డి కనీసం ప్రజా సమస్యలనైనా పట్టించుకుంటారా లేదా అన్నది చూడాలి.